మన వనపర్తి సిబిఎస్ షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో అతిపెద్ద శారీ విభాగం గొప్ప ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరి కోసం మా స్పెషల్ ఆఫర్స్. అవసరమయ్యే పంటలు వేసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. స్వాగతం. వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామ శివారు గుండ్ల నరసింహ చెరువులో ఈతకు వెళ్లి అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నరేష్ అనే యువకుడు మృతి. సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీసిన ఫైర్ రెస్క్యూ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వనపర్తి రూరల్ పోలీసులు. పడవలేసుకోండి. భాస్కర్ మీరేనా? ఆయన నా కొడుకు 4:30కు చెరుకోయిండు. నాయన ఈతకని పోయిండు. గాలి వచ్చి అలలు వచ్చినాయి. నాయనా నా కొడుకును లోతు ఎక్కువ లేదు. ఎదురు మళ్ళిండు. అలలొచ్చి ఎండకు నీళ్ళు మింగి చచ్చిపోయిండయ్యా నా కొడుకు. వాడు చూస్తుండగానే మునిగిపోయిందంట. దేవుడా, నా దేవుడా, నాకు ఈత వస్తుంది అని పోయిండు అందుకమ్మా. నా దేవుడా, నాకు ఈత వస్తుంది ఒడ్డుకొస్తాను కొని పోయిండమ్మా నా కొడుక. నా కొడుకు ఈదలేక వచ్చింది వాడికి. వెనకకి మళ్ళీ వస్తుంటే అనికి దమ్మొచ్చినట్లు ఉంది తండ్రి. నా కొడుక దాగొచ్చి వాడు నీళ్ళు మింగి మునిగిపోయిందయ్యా నా కొడుకు. 26 ఏళ్ళ కొడుకు తండ్రి. నా కొడుకు సాఫ్ట్వేర్ నాయన. నా కొడుకు నాకు 45,000 జీతం తెచ్చే నాయన. నా కొడుక నాకు వాడు పెద్ద కొడుకు నాయన. నా నాయన నా కొడుకును నేను పోగొట్టుకుంటే. నమస్తే అండి, నా పేరు పానగంటి రమేష్. చనిపోయిన వ్యక్తి పేరు నా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు పానగంటి నరేష్. అతని తల్లి పేరు పానగంటి సునీత, తండ్రి పేరు పానగంటి ఆంజనేయులు. గ్రామం వచ్చేసి చినమగుంటపల్లి గ్రామం, మండలం వనపర్తి, డిస్టిక్ కూడా వనపర్తి. సో అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి, హైదరాబాద్ లో పనిచేస్తాడు. సో ఫ్యామిలీ అంతా కూడా బతుకుదేరు కోసం హైదరాబాద్ లో బతుకుతుంటారు. సో అబ్బాయి కొన్ని కారణాల వల్ల ఊరికి రావడం జరిగింది. సో వచ్చి చెరువులో వాతావరణం బాగుంటదని చూడడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఈత పడదాం అనేసి చెరువులోకి దిగాడు. గుండ్ల నరసింహ చెరువు, చిమనగుంటపల్లి చెరువు. సో అందులో దిగి అతను ఈతకు దిగాడు. ఈత పడుతున్నప్పుడు వర్షం ఎలాంటి పడలేదు. అతను వన్స్ చెరువులోకి దిగిన తర్వాత ఒకేసారి పెద్దగా వర్షం పడడం, పెద్దగా గాలు రావడం వల్ల వెళ్ళిన వ్యక్తి తిరిగి గడ్డ మీదకి రాలేకపోయాడు. ఆ వచ్చే క్రమంలో ఈ అలలు, ఆ యొక్క గాలి తాకిడి, ఆ వర్షం ఒకేసారి అతన్ని రాకుండా అతనికి చాలా ఆయాసమయ్యి ఊపిరాడక ప్రయత్నించి అందులో మునగడం జరిగింది.
నిన్న రాత్రి నిన్న సాయంత్రం 5:30కు ఆ టైంలో జరిగింది. సో వెంటనే మాకు తెలిసిన వెంటనే గ్రామస్తులు అంతా కూడా వెళ్ళి గాలింపు చర్యలు చేశాము. మాకు ఆ టైంలో దొరకలేదు. తర్వాత మన బృందానికి కూడా, మన పోలీస్ వాళ్ళ బృందానికి కూడా వాళ్ళకు కూడా రెస్క్యూ టీం కూడా చెప్పాము. వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా ఆ యొక్క వర్షానికి ఆ టైంలో వాళ్ళు కూడా రెస్క్యూ చేయలేకపోయారు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ వచ్చేసి ప్యూర్ ఫ్యామిలీ అండి. మా చిన్నమ్మ, మా బాబాయ్కి ఇంత ముందు కాలు చేతులు పడిపోయాయి. సో చాలా కష్టపడి మరి పిల్లల్ని చదివించారు. మా బాబాయ్కి ఇప్పుడు కాలు చేతులు పడిపోయినా కూడా అతను ఒక చేతున ఉద్యోగం చేసి కుటుంబాన్ని సాగుతున్నాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. ఇతని సంపాదన మీదనే ఇప్పుడు కుటుంబం నడుస్తుంది. ఇంత ముందు కంటే మా బాబాయ్ సంపాదించేవాడు. ఇప్పుడు మా బాబాయ్కి ఆరోగ్యం బాలేదు. సో ఇతని సంపాదన మీద కుటుంబం నడిచేది. సో ఇప్పుడు కూడా ఇతడు ఈ విధంగా కావడం వల్ల కుటుంబం అనేది అంతా కూడా చాలా దిగ్భ్రాంత పరిస్థితిలో ఉంది. చాలా ఆర్థిక పరిస్థితిలో ఉంది. సో కాబట్టి సంబంధిత ఎమ్మెల్యే గారి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, సో గవర్నమెంట్ నుంచి ఇతర ఏదైనా సరే సహకారం కానీ పొందాలని మేము కోరుకుంటున్నామండి. దీనికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాం.